హాయ్ ఐఎమ్ సతీష్. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మెగాస్టార్ చిరు హీరోగా వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ విశ్వంబర. విఎఫ్ఎక్స్ కారణంగా పోస్ట్ పోన్ అవుతున్న ఈ సినిమా జూలైలో రిలీజ్ కావచ్చనే వార్తలు ఈ మధ్యన బయటికి వచ్చాయి. అయితే అది సాధ్యమవుతుందా కాదా అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో తలెత్తుతోంది. ఎందుకంటే ఈ మూవీ ఓటీటీ డీల్ ఇంకా పూర్తి కాలేదని ఇన్సైడ్ టాక్. డీల్ పూర్తి కావాలంటే మంచి రేట్ కుదరాలి. మంచి రేట్ ఫిక్స్ అవ్వాలి అంటే ఫైనల్ కాపీ రెడీ అవ్వాలి. ఆ కాపీని ఓటీటీ సంస్థలు చూసి డీల్ సెట్ చేసుకోవాలి. అయితే ఇదంతా ఈ షార్ట్ టైంలోనే జరగాల్సి ఉండడంతో ఈ మూవీ రిలీజ్పై నెట్టింట డౌట్స్ రైజ్ అవుతున్నాయి. మరి మేకర్స్ ముందుకొచ్చి ఈ డౌట్స్ను క్లియర్ చేసి క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మేనేజర్ కొడుకు దృశిక్ బంపర్ ఆఫర్ కొట్టాడు. హిట్ సినిమా సీక్వెల్ మ్యాడ్ 3లో వన్ ఆఫ్ ది హీరోగా సెలెక్ట్ అయ్యాడు. ఇక దృశిక్ తండ్రి ప్రవీణ్ రామ్ చరణ్ దగ్గర మేనేజర్గా ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు. చరణ్కు సంబంధించిన సినిమా వ్యవహారాలను చూసుకుంటాడు. ఈ క్రమంలోనే తన మేనేజర్ కొడుకు దృశిక్కు సినిమాలంటే ఇంట్రెస్ట్ అని తెలిసి చరణ్ ఎంకరేజ్ చేశారట. దృశిక్ కూడా లండన్ వెళ్ళి మరి యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకున్నాడని, ఈ క్రమంలోనే మ్యాడ్ 3లో హీరోగా ఛాన్స్ దక్కించుకున్నాడని తెలుస్తోంది. కోలీవుడ్ టాప్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ చాలా ఏళ్ల తర్వాత మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి కేహెచ్ఆర్కే రీయూనియన్ అనే పేరుతో గ్లిమ్స్ రిలీజ్ అయింది. నెల్సన్తో పాటే కమల్, రజనీకాంత్, అనిరుద్ ఈ అనౌన్స్మెంట్ గ్లిమ్స్లో కనిపించారు. ప్రస్తుతం ఈ గ్లిమ్స్ విపరీతంగా వైరల్ అవుతోంది. దాంతోపాటే ట్రోల్ కూడా గురవుతోంది. కొందరు నెటిజన్లు ఈ అనౌన్స్మెంట్ గ్లిమ్స్పై నెట్టిట విమర్శలు చేస్తున్నారు. అంతా బాగున్నా అనౌన్స్మెంట్ గ్లిమ్స్లో ఆ అమ్మాయిలు వాళ్ళ ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఎందుకంటూ కామెంట్ చేస్తున్నారు. దీన్నో వివాదంగా మలిచే ప్రయత్నమూ చేస్తున్నారు. అయితే రజనీ, కమల్ హాసన్ ఫ్యాన్స్ మాత్రం ఈ కామెంట్స్ను పట్టించుకోకుండా కేహెచ్ఆర్కే రీయూనియన్ గ్లిమ్స్ను ఎంజాయ్ చేస్తున్నారు. అల్లు శిరీష్ పెళ్లి సందర్భంగా తన నియర్ అండ్ డియర్స్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రాండ్గా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో రామ్ చరణ్ దంపతులతో పాటు టాలీవుడ్ హీరోయిన్లు కృతి శెట్టి, శ్రీలీల, రాశి ఖన్నా, నిధి అగర్వాల్ సందడి చేశారు. వీళ్ళే కాదు, సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జా, వైష్ణవ్ తేజ్, సుశాంత్, సుష్మిత కొణిదల కూడా సందడి చేశారు. ఇక మార్చి 6న అల్లు శిరీష్, నైనికా రెడ్డి వివాహం జరగడం. కోలీవుడ్ స్టార్ కిడ్ ధ్రువ్ విక్రమ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రిలేషన్షిప్కు సంబంధించిన న్యూస్ మరోసారి వైరల్ అవుతోంది. రీసెంట్గా ఓ ప్రైవేట్ ఈవెంట్లో అనుపమ, ధ్రువ్ కలిసి తీసుకున్న సెల్ఫీ వైరల్ కావడంతో ఈ వార్తలు మరోసారి తెర మీదకొచ్చాయి. ఘన విజయం సాధించిన బైసన్ మూవీలో వీరిద్దరు జంటగా నటించారు. దగర్ సోదరులు ఏఆర్ రెహమాన్కి మధ్య సాగుతున్న కాపీరైట్ వివాదం కోర్టు జోక్యంతో ఓ కొలిక్కి వచ్చింది. ఫిబ్రవరి 20, 2026న జరిగిన విచారణలో వివాదంలో చిక్కుకోకుండా గౌరవప్రదంగా దగర్ సోదరుల పేరును క్రెడిట్స్లో ఇవ్వాలని సుప్రీంకోర్టు రెహమాన్కు సూచించింది. దీంతో పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాలో వీర రాజవీర పాట క్రెడిట్ను దగర్వాణి సాంప్రదాయ కళాకారులకు ఇచ్చేందుకు రెహమాన్ అంగీకరించారు. తమ కంపోజిషన్లో వచ్చిన శివస్తుతిని కాపీ చేసి ఆ పాటను రూపొందించారని దగర్ కళాకారులు కోర్టును ఆశ్రయించారు. మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2 షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో చిత్రీకరణ జరుగుతోంది. ప్రస్తుతం కమల్ హాసన్ షూటింగ్లో పాల్గొంటున్నారు. సుప్రీం యాష్కిన్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మార్చిలో ప్రభాస్ కూడా షూటింగ్లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. సీనియర్ హీరోయిన్ రాధిక మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్కు కోపం తెప్పించారు. రీసెంట్గా సుహాసిని హోస్ట్గా, రాధికా శరత్ కుమార్ గెస్ట్గా ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఈ ఇంటర్వ్యూలో ర్యాపిడ్ ఫైర్ సెగ్మెంట్లో భాగంగా సుహాసిని రాధికని ఓ ప్రశ్న అడిగింది. మోహన్ లాల్, చిరంజీవిలలో ఎవరు బెస్ట్ యాక్టర్ అంటూ ప్రశ్నించింది. అందుకు రాధిక మోహన్ లాల్ బెస్ట్ యాక్టర్ అంటూ ఆన్సర్ ఇచ్చింది. అయితే చిరుకు అత్యంత సన్నిహితురాలైన రాధిక నుంచి ఇలాంటి ఆన్సర్ విన్న చిరు ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఆమెను విమర్శిస్తూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. విశ్వక్ సేన్కి ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఫంకీ రిలీజ్కు ముందు తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు ఓ ఇంటర్వ్యూకు వెళ్ళిన విశ్వక్ మాటల్లో భాగంగా హాలీవుడ్ సిరీస్ ఫ్రమ్ అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో విశ్వక్ ఫ్యాన్స్తో పాటు నెటిజన్లందరూ అప్పటి నుంచి ఫంకీ సినిమా గురించి కాకుండా ఫ్రమ్ సిరీస్ గురించే మాట్లాడుకుంటున్నారు. 3 సీజన్లు ఉన్న ఈ హారర్ సిరీస్ను కంప్లీట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ను ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. తన ఇన్స్టా అకౌంట్ని ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసిందంటూ, అకౌంట్ పోయిందంటూ ఓ వీడియో వదిలిన అన్వేష్ లేటెస్ట్గా మిమ్మల్ని అందరినీ బకరాలను చేశానంటూ మరో వీడియోను వదిలాడు. తన అకౌంట్ను ఎవరూ బ్లాక్ చేయలేదని, తాను ఎంటర్ చేసిన ఐడి ప్రూఫ్ మ్యాక్సిమం టైమ్స్ మిస్ మ్యాచ్ అవడం వల్ల తన అకౌంట్ని 42 గంటల పాటు ఇన్స్టాగ్రామ్ హోల్డ్లో పెట్టిందని చెబుతూ ఓ వీడియోని చేశాడు. అంతేకాదు తాను ఏ పాపం చేయలేదంటూ చెప్పుకొచ్చాడు మరోసారి.